మీరు ఈ బస్సులో ఉన్నారక్క? పొలంవేరు డిపో బస్ అండి. డ్రైవర్ గారు పేరు ధనంజయ్, పొలంవేరు నుంచి వస్తున్నాను. పొలంవేరు డిపో బస్సు డ్రైవర్ కొద్దిగా అస్వస్థతగా డ్రైవర్ తోలుకుంటూనే వచ్చాడు. ఈ కుళ్ళూరుకి వచ్చే లోపల ఎక్కువ అయిపోయింది. తను పక్కన సమయస్ఫూర్తితో పక్కన పెట్టేసి బస్సు అందరినీ వేరే బస్సు ఎక్కించమని చెప్పి పక్కకు వచ్చి పడుకునేసాడండి. బండిలో ఎంతమంది ఉన్నారు? దగ్గర దగ్గర 50 నుంచి 60 వరకు ఉంటారండి. 60 మంది వరకు. ఆయన పెయిన్ వస్తూనే సైడ్ కేసాడు. ఆ నుంచి దీంతో పాలంతోనే వచ్చాడు. పక్కకు పెట్టేసి సమయస్ఫూర్తితో పక్కకు పెట్టేసి పక్క నుంచి పడుకునేసాడండి. అది విషయం. ఆయన సమయస్ఫూర్తి వల్ల ఇంతమంది ప్రాణాలు కాపాడాడండి. డ్రైవర్ గురించి తెలియదు, కానీ దీనికి హాస్పిటల్ పిలుచుకొని వెళ్ళారండి. ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత హాస్పిటల్ వెళ్ళారు కదా? అవునండి. మళ్ళీ డిపో కాల్ చేశారా మీరు ఒకసారి? సార్ కండక్టర్ మేడం చేశారండి. కండక్టర్ మేడం చేశారు. ఇంకో వాళ్ళు ఇచ్చారు మీకు? మనకు తెలియదండి దాని గురించి. ఇంకా మనకి సార్ మేము పలమల నుండి వచ్చాము. అంతకుముందు ఏమో ఆయన హెల్త్ బాగలేదు అని చెప్పలేదు. బస్సు రిపేర్ ఉంది, మేము పుంగూరు డిపోలోకి వెళ్ళి దాన్ని రెడీ చేసుకుని వస్తాము, ఎవరిని ఎక్కించుకోవద్దని వేరే ప్యాసింజర్ తో చెప్పి నాకు చెప్పాడు అనమాట. ఆయన డ్రైవింగ్ లో ఉన్నాడు. నాకు చెప్పినారు వాళ్ళు, మరి పుంగూరులో డిపోకి వెళ్ళాలి, బస్సు కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పినారు. అంతే. ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు కడుపు నొప్పి అని చెప్పారు. తెరిచి పనుకున్నారు. మళ్ళీ తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ప్యాసింజర్ ఉన్నారు 60 మంది పైన ఉన్నారు. ఈ బస్సు ఎక్కడి నుండి వచ్చింది? పొలంవేరు నుండి వచ్చి పొలంవేరు డిపో, పొలంవేరు నుండి నాగంపల్లికి వెళ్తున్నాం. 60 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఆయనకి పెయిన్ అనేది వచ్చిన దానివల్ల బాబాయ్కి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. కూర్చుని పనుకునేసారు, షాప్ దగ్గర పనుకునేసారు. తర్వాత మజ్జిగ తాగేసి తర్వాత ఆయన పేరు డ్రైవర్ పేరు రమేష్. ఆయన